సిలువకు వెళ్లే ముందు శిష్యుల గురించి చెప్పుచూ ఉన్నాడు ఈ మాట. ఆయన 12 మందిని ఎన్నుకుంటే ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ ఒక్కడు మాత్రమే నశించాడు. ఇస్కరియోతు యోధాకు పెట్టిన పేరేంటంటే నాశన పుత్రుడు. ఎవరంట? చూసారా, ప్రభు ఎన్నుకుంటేనే 12 మందిలో ఒకడు ఏమయ్యాడు? నాశన పుత్రుడయ్యాడు. అందుకు కాబట్టి మనం పుట్టిన అందరూ బాగుంటారని ఇప్పుడు కోరుకోమాక. 5 ఏళ్ళు ఒకేలాగా ఉండాలి. మనకు పుట్టిన వాళ్ళందరూ దేవుని దయ వల్ల బాగుంటే మంచిదే. అయితే బాగా ఎక్కడ దాదాపుగా ఉండదు. ఏదో ఒక లోపము, ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఒక లోపము ఉండే. చాలా మంది చెప్తూ ఉంటారు, అయ్యా మాకు 3 పిల్లలయ్యా, ఒక్కడు మాత్రం మాట వినట్లేదయ్యా. అయ్యా మాకు 4 పిల్లలయ్యా, 3 బాగున్నారు, ఒకడు బాగలేండి. అయ్యా మాకు 3 పిల్లలయ్యా, 2 బాగున్నారు, ఒకరు ఇది సహజంగా జరుగుతుంది. యేసు ప్రభు ఎంతమంది శిష్యులను ఎన్నుకున్నాడు? 12 మందిలో ఒకడెవరు? నాశన పుత్రుడు. యేసు ప్రభువును పట్టుకోవడానికి, బంధించడానికి వచ్చినప్పుడు ప్రభు వాళ్ళను పిలిచి అన్నాడు, మీరు ఎవరి కొరకు వచ్చారు? నజరేయుడైన యేసును పట్టుకోవడానికి వచ్చామని చెప్పారు. చెప్పగానే ఆయనను నేనే, నన్ను ఎదుగుతున్నారు, నన్ను పట్టుకుంటారు కాబట్టి వీళ్ళను పోనివ్వడు అని వారి మీదికి ఏమీ రాకుండా చూశారు. వాక్యములు ఏముందంటే, నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఒక్కరిని కూడా పోగొట్టుకోవాలి. చెప్పండి అన్నమాట. దేవుడు మనకు అనుగ్రహించిన వారిలో అమ్మా ఒక్కరిని కూడా మనం ఏం చేయకూడదు. జాగ్రత్తగా వినండి. ఆత్మీయ తలాంతి. దేవుడు నీకు ఇచ్చిన భర్తను నువ్వు పోగొట్టుకోకూడదు. ఆమె దేవుడు నీకు ఇచ్చిన భార్యను నువ్వు చెప్పాలి, నీ మనసుకు నచ్చకపోవచ్చు, అది నీ ఇష్టం. దేవునికి మనసుకు నచ్చింది, ఆయన నీకు ఇచ్చారు. నీకు ఇచ్చినటువంటి భర్తను నీవు ఎన్నడూ చెప్పాలి. అదేదన్నా ఆయన కనుక తీసివేస్తే చెప్పలేం, కానీ మనంతట మనం ఎన్నడూ ఎవరిని. యేసు ప్రభు ఆ గొప్ప మర్మం ఈ మాటలో చెప్పాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఒక్కడిని కూడా పోగొట్టుకోను. దానికి సూచన ఏంటో తెలుసా? ఇస్కరియోతు యోధ ఆయనను అమ్ముతున్నాడని తెలుసు. ఇస్కరియోతు యోధ ఆయనను మోసం చేస్తున్నాడని తెలుసు. ఇస్కరియోతు యోధ ఆయనకు అన్యాయం చేస్తున్నాడని తెలిసిన ఎక్కడ కూడా యోధాను శపించినట్లు గాని, యోధాను తిట్టినట్లు గాని, యోధాను ద్వేషించినట్టు గాని లేనే. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీకెవరిని ఇచ్చాడు? బిడ్డలనా, భార్యనా, భర్తనా? నువ్వెన్నడూ కోల్పోయేదానిగా, కోల్పోయేవాడిగా ఉండకూడదు. నీ సహనముతో నువ్వు సహిస్తూనే ఉండాలి. ఒక మాట చెప్పనా? యోబు గారిని యోబు భార్య ద్వేషించింది. ఎక్కడ? 2వ అధ్యాయంలోనే ద్వేషించింది, ప్రారంభంలోనే ద్వేషించింది. ఇంకా నువ్వు యథార్థతను వదలవా? దేవుని తిట్టు మరణము కమ్ము చెప్తే యోబు గారు ఆమెను హెచ్చరించిన, చక్కగా స్మూత్గా హెచ్చరించిన 42వ అధ్యాయం చివరిలో మరలా బిడ్డలను కనింది, మరలా 2 ఆశీర్వాదము పొందుకుంది. యోబుకు చివరి వరకు ఒకే భార్యగా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహించవచ్చు. క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు చెప్పాడు, నువ్వు భార్యను కలిగి ఉంటివా, విడుదల కోరమాక. భార్య లేకుండా ఉన్నావా, ఇక భార్యను కోరమాక. భర్తను కలిగి ఉన్నావు, భర్త నుండి విడుదల కోరమాక. దేవుడు నీకు ఇచ్చిన వాణిని నువ్వు ఏం చేయకూడదు? చెప్పాలి. దేవుడు నిన్ను ప్రేమించి
నుంచి నీకు ఇచ్చిన దానిని నువ్వు పోగొట్టుకో. అలాగే యేసు ప్రభువారు పని విషయంలో కూడా ఆ మాట చెప్తూ ఉన్నాడు. చదువుడు యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను దేవుడికి ఇచ్చిన పని నమ్మకం చేయాలి. అదే దేవుని మహిమపరిచినట్టు నీకు ఇచ్చిన పనిని వదిలిపెట్టి నీవు ఇంకో పని చేస్తే అది దేవునికి ఇష్టము కాదు. గమనించండి, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, విలువైంది కావచ్చు, విలువ దేనినైనా దేవుడు మనకి ఇచ్చిన దానిని మనము కోల్పోకూడదు. నాకు తెలిసి ఒక టీచర్, ఆమె టీచరు వాళ్ళ అమ్మ నాన్న ఇంకో టీచర్ను చేస్తే పెళ్ళైన తర్వాత అమ్మ ఆడపిల్ల ఏం చేయాలి చెప్పండి? డాడీకి బాగూడదు అంటే అత్తగారింటికి వెళ్ళాల్సి ఉంటే నువ్వు వచ్చి మా ఇంట్లో ఉన్నట్టున్నా. చూసారా, అతను టీచరే. ఇది క్రమము కాదమ్మా, నువ్వు తప్పనిసరిగా మా ఇంటికి రావాలి, మా దగ్గర ఉండాలంటే అట్లా కుదరదని తొదకు కోర్టులో వేసుకున్నారు విడాకులకి. చూసారా, జడ్జి గారు కూడా మా ఏంది ప్రాబ్లం అంటే మా ఆయన్ను నా కాడు చూడమని. అది లెక్క, అది కరెక్ట్ కాదమ్మా, నువ్వు వెళ్ళమంటే లేదు వెళ్ళనని అట్లా కోర్టు జడ్జి కూడా ఇసుకొచ్చి అబ్బాయిని వెళ్ళి పెళ్లి చేసుకోమని ఆర్డర్ వచ్చి వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఈమెను ఎవరైతే మీ ఆయన ఇక్కడికి తెచ్చుకోమన్నారో ఆ తల్లిదండ్రులు చనిపోయారు. ఉంటారా తల్లిదండ్రులు మనతో? చనిపోయిన తర్వాత ఈ అన్నలకు తమ్ముళ్ళకు భార్యలు వచ్చారు. వాళ్ళందరూ నువ్వెందుకున్నావు వేడా, నువ్వెందుకున్నావు, నువ్వు ఇంటికి ఎక్కడుంది ఆయన చక్కగా పెళ్లి చేసుకుని చక్కగా ఉంటున్నాను. అప్పుడు ఒకరోజు ఒక మాట చెప్పింది, ఏమన్నా తెలుసా? అయ్యా, నా భర్త పలుమార్లు రమ్మన్నాడు, ఆమె నేనే తప్పు నా. ఇప్పుడు ఈ అన్న ఆ పిల్ల పాపలతో ఆనందంగా ఉంటే నాకెవరు తప్పు తెలుసుకుంది, కానీ చెయ్యి దాటి పోయింది. అందుకని దేవుడు నీకు ఇచ్చిన దానిని నీవు పోగొట్టుకోకూడదు. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వేం చేయాలి? నమ్మకంగా చేయాలి. కొంతమంది పనిలో దొంగలు ఉంటారు, సరిగా చెయ్యరు. అలాంటి వాళ్ళు చూస్తే నాకు గజ్జి కుక్కను చూసినట్టు ఉంటుంది. అర్థమైందా? శక్తి ఉన్నంత వరకు మనం బాగా పని చేయాలి, బాగా తినాలి, బాగా చదవాలి, బాగా ఆడాలి, బాగా నిద్రపోవాలి, బాగా పరిచయం, ఇవన్నీ కూడా బాగుండాలి. ఆమేన్. నువ్వు పని చేయవు సరిగా, కూలి మాత్రం బాగా రావాలి. చాలా అన్యాయం, గుర్తుపెట్టుకోండి. యేసయ్య అన్నాడు, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను నమ్మకంగా చేసి సంపూర్ణంగా భూమి మీద నిన్ను మహిమపరచా. నీ పని నువ్వు నమ్మకంగా చేస్తే దేవుని మహిమపరిచినాడు. తెలుసా, మనం మనకిచ్చిన పని నమ్మకంగా చేయకుండా నమ్మకస్తులు అని నువ్వు అనుకుంటే చాలా పాపం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 24వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు ఎవరంట? అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించడు. చూసిన సహోదరుణ్ణి ప్రేమించడు. అమ్మా, చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? కనుక
దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయాలి. అది దేవుని మహిమపరిచినట్లు. నువ్వు నమ్మకంగా చేయకపోతే దేవుణ్ణి అవమానపరిచినట్లు. దేవుడు మనకు అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయాలి. దేవుడు అందులోనే మనకు దీవెన ఇస్తాడు. దీవెన ఇస్తాడు. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన వాళ్ళను మనం కోల్పోకుండా వాళ్ళ కొరకు మనము, వాళ్ళ రక్షణ కొరకు మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముందు నీ ఇంటి నుండి ఇది మొదలవ్వాలి. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనము నుండి, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా కవిని వేయబడు వేళ ఆ మనుషులు వెళ్ళిపోయారయ్యా అని రాహాబు దగ్గరికి వచ్చినటువంటి మనుషులను ఆమె ఏం చేసింది? పోగొట్టుకోలే. చెప్పాలి, ఆ మాట చెప్పాలి. ఏం చేసింది? పోగొట్టుకోకుండా కాపాడింది. ఆమె నీ బిడ్డను నువ్వు కాపాడుకో. ఆమె నీ పిల్లలను నువ్వు కాపాడుకో. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. కొంతమంది ఇంట్లో జల్లరు, మా వీధిలోనేమో మేషాలు దువ్వుతుంటారు, తిప్పుతుంటారు. ఇంకెవుడికి లేవని అయ్యి కోరికను వస్తాయి. వాటికి ఖర్చు పెట్టాల్సిన పనిలే, ఎరువు వేయాల్సిన పనిలే. ఇంట్లో చల్లాలి. ముందు ఇల్లును కాపాడు, ఇల్లును రక్షించుకో. రాహాబు దగ్గరికి దేవుడు ఇద్దరు దూతలను యెహోషువ ద్వారా పంపిస్తే ఆమె ఏం చేసింది? వాళ్ళని దాచిపెట్టింది. వాళ్ళను పట్టుకోవడానికి వస్తే వాళ్ళను కాపాడింది. సైతాను నిన్ను, నన్ను, నీ బిడ్డలను, నా బిడ్డలను ఏం చేయబోద్ది? పట్టుకోబోద్ది. మనం ఏం చేయాలి? ఎలా కాపాడుతాం? ప్రార్థన నీ బిడ్డలకు తోడుగా ఉంటుంది. మన పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారండి, ఎక్కడెక్కడో చదువుతుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళకు నువ్వు ఇచ్చే రక్షణ ఏంటో తెలుసా? అమ్మా, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థిస్తే నీ ప్రార్థన నీ బిడ్డల చుట్టూ రక్షణగా ఉండునుగాక. ప్రార్థిస్తున్నాడు. నీ బిడ్డలు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు నువ్వు ప్రార్థిస్తే. నీ బిడ్డలను నువ్వు పోగొట్టుకునే వ్యక్తిగా ఉండవు. ఏం చేస్తే? ప్రార్థన. అసలు రాహాబు ఎవరో తెలుసా? వేశ్య. వేశ్య అయినా ఆమె చేతికిచ్చిన మనుషులను ఆమె ఏం చేసింది? పోగొట్టుకోరా. చక్కగా వారిని దాచిపెట్టి వారితో ఒక మాట అంటుంది. చదవండి, 6వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును, దీనిలో ఉన్నది యావత్తు దేవుని వలన శపించబడినది. రాహాబును వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటి వారును వాళ్ళు మాత్రమే. అంటే రాహాబు ప్రార్థన, రాహాబు కార్యం, రాహాబు చేసిన పని వాళ్ళ అమ్మను, నాన్నను, అన్నలని, తమ్ముళ్ళందరినీ కాపాడు. ఎరుకో పట్టణం అంతా నశించిపోయిందంట. రాహాబు కుటుంబము ఒక్కటే బ్రతికింది. చెప్పండి, రాత్రి అందరూ నశించిన. ఎలా తెలుసా? నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. అలా రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. రాహాబు అనిందయ్యా, మిమ్మల్ని నేను కాపాడే కదా నాకు మేలు చేయ. అప్పటికి పెళ్లి కాదు, ఆమెకి పిల్లలు లేరు, భర్త లేడు. మరి ఏం చెప్పింది? నా తండ్రి ఇంటి వారందరినీ ఏం చేయాలి? నువ్వు కాపాడాలయ్యా.
నువ్వెప్పుడన్నా అలాంటి ప్రార్థన చేసావా? నీ తండ్రి ఇంటి వారందరినీ కాపాడుకునే బిడ్డగా నువ్వు ఉండాలి. నీ పిల్లలందరినీ రక్షించే ప్రార్థన నువ్వు చేయాలి. నీ ప్రార్థన నీ బిడ్డలను ఏం చేస్తుంది? కాపాడు. కొంతమంది అంటారు తెలియక, ఏ టయానికి ఏం జరగాలో అది జరిగిపోయిందిలయ్యా. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? కీడు జరగకుండా కీడుని నీ ముందు నుండి ప్రక్కకు నెట్టే దేవుడు. అలా చెయ్యాలంటే ఆ దేవుణ్ణి నీవు నిత్యము స్తుతించే వ్యక్తిగా ఉండాలి. రాహాబు తన కుటుంబం అంతటిని ఏం చేసుకుంది? కాపాడింది. మగపిల్లోడా కాపాడింది కాదు. రాహాబు ఆడపిల్లే, కానీ కుటుంబం అంతటి కొరకు ఆమె ఒక మాట చెప్పింది. ఏమన్నా తెలుసా? ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడనియు, ఈ దేశం అంతటి మీద మీరు జయం పొందుతారనియు నేను ఎరుగుతాను. అంటే దేవుని గురించి ఆమె ముందే తెలుసుకుంది ఆమె. అందుకని అప్పుడప్పుడు నాకేం తెలియదు అనకుండా అప్పుడప్పుడు దేవుని వాక్యం చదివితే దేవుడు నీకు కొన్ని విషయాలు బోధిస్తాడు, తెలియజేస్తాడు. రాహాబు వేశ్యే గాని ఏం జరగబోతుందో, దేవుడు ఏం చేయబోతున్నాడో ముందే తెలుసుకొని తన కుటుంబాన్ని కాపాడుకుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలమందు శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరయిలో ఉండారు. ఈ మాట వినగానే ఒళ్ళు చలదరించాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఎంతమందితో? ఊళ్ళో అందరూ ఉందాడమ్మా. చెప్తిమే 7 మందికి 7 ఉండదు ప్రార్థన అమ్మా. కరెక్ట్గా గుర్తొచ్చింది. విజయవాడలో ఒక కుటుంబం ఉంది. ఆమె బాగా ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుద్ది, ఎక్కువ మాటలు కూడా చెప్తాను. సరే ఒకరోజు వెళ్తే నేను అటు వెళ్ళేసరికి ఆమె అప్పుడు వెళ్ళిపోయాను. నన్ను చూసి ఆ భర్త అంటున్నాడయ్యా, ఇట్లా కూర్చో, అన్నం వండలా, పిల్లలకి పెట్టలా, ఇల్లు ఓడ్చలా, శుద్ధి చేయాలి. సువార్తని పోయిందయ్యా. ఇదేనా మీ దేవుడు చెప్పింది? ఇదేనా నీకు న్యాయము? చూసా, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అంట, బయట ఇంట్లో ఈగల మోత. చూడండి, అది దేవునికి ఇష్టము. ముందు నీ ఇంటిని నువ్వు కాపాడుకో, నీ ఇంటిని నువ్వు కట్టుకో, నీ ఇంటిని నువ్వు రక్షించుకో. ఆ తర్వాత మిగతా వారి విషయాలు ఆలోచించు. ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, చెప్పండి నోటితో, దేవుని యందు భయభక్తి. ఇంటి వారందరూ ఎంత ధన్యతో చూడండి. ఆయనకేం పని లేదేమోలయ్యా అనుకుంటారేమో. ఆయన 100 మంది మీద అధికారి. 100 మంది మీద. అయితే ఎట్లున్నాడు? ఇల్లంతటిని దేవుని యందు భయభక్తులతో. నీ ఇల్లు ఎట్లా ఉంది? నీ ఇల్లు ఎలా ఉంది? నీ ఇంటిలో ఉన్న వారందరూ ఎలా ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ముందు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఆమేన్. ముందు నీ ఇంటిని నువ్వు కట్టుకో, నీ ఇంటిని నువ్వు చక్కపరుచుకో, నీ ఇంటి రక్షణ కొరకు ప్రార్థన చేయి. మిగతా విషయాలు తర్వాత. ఇంట్లో రక్షణ లేకుండా, నీ ఒంట్లో ప్రార్థన లేకుండా నువ్వు నిత్యత్వములో చేరడం అసాధ్యము. ఆమేన్. నీ ఒంట్లో ప్రభు ఉండాలి, ఇంట్లో ప్రార్థన ఉండాలి. అప్పుడు నీ ఇంటిని నువ్వు కట్టుకునే వ్యక్తిగా ఉంటావు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14, 15 వచ్చిన. అప్పుడు లుదియా అను దైవభక్తి గల అమ్మ, ఎంతమంది అంట? ప్రార్థన పెట్టాడు పౌలు గారు.
చాలా మంది వచ్చారు, ప్రార్థన పెడితే చాలా మంది వచ్చారు. కానీ వాక్యం చదువుతుంటే బైబిల్ ఏం రాయబడింది తెలుసా? లుదియా అనే దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ నిలుచుంటారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఇనినట్టు ఉంటున్నారు కానీ ఎనడం, తిన్నట్టు ఉంటున్నారు కానీ తింటారు, బలం వచ్చినట్టు వచ్చింది కానీ అట్లా ఉందండి ఆనాటి సంఘం. లుదియా అను భక్తి కలిగిన ఒక స్త్రీ ఏం చేస్తుంది? వినొచ్చు. ఇప్పుడు అది అలాగే వచ్చి యోబు గ్రంథం 1వ అధ్యాయం తీయండి, 1వ వచనం నుండి. ఊజు దేశం అనబడిన దేశమందు యోబు అను ఒక మనుషుడు. ఎంతమంది? ఒక మనుషుడు. దైవ భక్తి కలిగిన లుదియాను ఒక స్త్రీ. ఆ ఒక స్త్రీ నువ్వైతే ఎంతో ధన్యురాలవు. ఆమె ఆ లుదియా వినుచూ ఉండెను. చదవమ్మా. ఆమె ఊదారంగు పొడిని అమ్మో తుయ్యతైరా పట్టణస్తురా. అప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని, నువ్వు కూడా శ్రద్ధగా వింటే అమ్మా, నువ్వు కూడా శ్రద్ధగా వాక్యము వింటే నీ హృదయాన్ని కూడా దేవుడు తెరుస్తాడు. వింటున్నావా? వాక్యము వింటున్నావా? జాగ్రత్తగా. దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. ఆమేన్. ఈ మధ్య ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు తన ఇంటిలో ఉన్న బాధను బట్టి. అయ్యా ఈ ఏడుపు నా దగ్గరేనా, ఇంకెక్కడ ఏడ్చావా అంటే, యేసయ్య దగ్గర ఏడ్చాను, తర్వాత నీ దగ్గర ఏడ్చాను. అప్పుడు చెప్పాడట, 4 గోడల మధ్య నువ్వు ఏడ్చిన ఏడుపు మనుషులెవరూ వినకపోవచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు వింటున్నాడు. ఏదో ఒక దినాన వాళ్ళందరికీ తెలియని మేలు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి నీ బిడ్డల మార్పు కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుడు చూచునుగాక, ఆయనే ప్రతిఫలమిస్తాడు. కాబట్టి ఒకనాడు ఆపమాక. ఎంత ప్రార్థన చేసినా వీళ్ళలో మార్పు రావట్లేదు అనుకోమాక. నీ ప్రార్థన ఎన్నడు వ్యర్థము. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఇంటి వారందరితో కూడా. చూసారా, నీ ఇంటిలో ఆనందం ఉండాలంటే అందరూ రక్షింపబడాలి. అది నిజమైన ఆనందం. నీ ఇంట్లో ఏ ఒక్కడు తేడా ఉన్న ఇంట్లో ఆనందం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కడి కొరకు 2 అంతల ప్రార్థన చేయాలి. ఆమె నీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థము కాదు. మనం ఏం చేస్తాం, వాడికి కొంచెం తగ్గించి ప్రార్థన 2 అంతలుగా వాని గురించి చెప్పుకోవడం, వేదన చెందడం, బాధపడడం, ఇది మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇంటి వారందరినీ నువ్వు పోగొట్టుకోకుండా రక్షించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. చూడండి వాక్యంలో యోధా పత్రిక 1:22. యోధా పత్రిక మా ప్రకటన ముందుంటుంది. ఆ సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించు. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక అసహించుకొనొచ్చు. భయముతో కొందరిని కరుణించు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగాలి. అగ్నిలో పడిపోతున్నారు అనుకో, వాళ్ళని మనం బయటికి ఏం చేయాలి? లాగాలి. చూడు, దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు.
అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని బయటికి లాగా. వారు నీ పిల్లలు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ సంఘస్థులు కావచ్చు, వారిని నువ్వు బయటికి లాగా. అలా లాగితే నీకు ఏ ధన్యత ఉందో చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేక మందిని తిప్పుదరో వారు ఎలా ఉంటారంట? నక్షత్రాల నిరంతరము ప్రకాశిస్తారు. నువ్వు ఒక్కలను భూమి మీద నీ ప్రాణము బొందిలో ఉన్నంత వరకు ఒక్కరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. ఒక్కరినైనా రక్షించాలి, ఒక్కరినైనా ప్రభు యొద్దకు నడిపించాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఆకాశ మండలములో నక్షత్రాలు ప్రకాశించినట్లు ప్రకాశిస్తావు. అలా నువ్వు ఒక్కరిని రక్షిస్తున్నావా, భక్షిస్తున్నావా? రక్షిస్తున్నావా, భక్షిస్తున్నావా? రక్షించే వ్యక్తిగా ఉంటే ఆకాశ మండలములో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తావు. దేవుని యొక్క వాక్యం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 నుండి 51 వరకు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ భోజనము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు నీకు నాకు. మా యజమానిషిప్ ఇచ్చాడు దేవుడు. ఇంటికి చెప్పండి, యజమానులమ్మ. నీ ఇంటికి నువ్వు, నా ఇంటికి నేను యజమానులం కదా. మనకు బాధ్యతలు ఇచ్చాడు కదా, మనం కొంతమందిని అప్పగించాడు కదా. వాళ్ళను మనము ఒక మంచి దాసుని వలె చక్కగా వారిని చూస్తూ ఉండాలి. యజమానుడు వస్తాడు ఒక దినాన. ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు నమ్మకంగా పని చేస్తుంటాడో చూసి వాడికి ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. వాడు ధన్యుడు. చాలా మంది ఈ కడవరి దినాల్లో ఆలోచించాల్సిన విషయం, నువ్వు కనీసం ఒక్కరినైనా రక్షించాలి. ఆమేన్. ఒక్కరినైనా ప్రభు యొద్దకు నడిపించాలి, తీసుకురావాలి. ప్రభు యొక్క కృప నీవు పొందుకుంటా. చూడండి, యజమానుడు అంటే ఒక దాసుని పెట్టి దేశానికి పోయాడు, దూర దేశాన్ని. ఆ దాసుడికి చెప్పాడు, ఈ పనులు ఇవన్నీ ఇలా చేయాలయ్యా నేను వచ్చేసరికి. ఆ దాసుడు యజమానుని పోనిచ్చి తిని త్రాగి లోకస్తులతో కలిసి నిద్ర. వాడు అనుకున్నాడు, ఇప్పుడే కదా పోయింది, ఇప్పుడే రాళ్లే అనుకున్నాడు. ఆ యజమానుడు అనుకోని గడియలో వచ్చేసాడు. దాసుడు అనుకోనని గడియలో యజమానుడు వచ్చేసరికి వీడంట అపనమ్మకస్తులతో కలిసి, ఎవరితో? అన్యాయస్తులతో కలిసి తిని త్రాగి చిందులు. యజమానుడు ఏం చేస్తాడు? రాగానే వాడిని కాళ్ళు చేతులు కట్టి అగ్ని గుండములో. నువ్వు అలా ఉన్నావా? చాలా ప్రమాదం. దేవుడు నీకు అప్పగించిన వారిని నీ శక్తి మేర నమ్మకంగా పనిచేయి. నీ శక్తి మేర వారిని పోషించు. వారిని పోగొట్టుకునే పని ఎన్నడూ. కొంతమంది తండ్రులు తాగుతారనుకో, ఈ బిడ్డలు ఎందుకు తాగుతారు? కొంతమంది తల్లులు తప్పు చేశారనుకో, బిడ్డలు ఎందుకు చేయరు? బైబిల్లో ఉందమ్మా.
చెట్టు ఏరు మొదలు ఎలాంటిదో కొమ్మలు కూడా అలాంటివి. నీకు నాకు ఒక చెట్టు కొమ్మగా మన కొరకు దేవుడు కొంతమందిని అప్పగించాడు. వాళ్ళను మనము నమ్మకంగా ప్రభు యొద్దకు చేర్చే వారముగా. నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కార్చు, నీ భార్య కొరకు నువ్వు కన్నీరు కార్చు, నీ బిడ్డల కొరకు మీరు ఇరువురు కలిసి కన్నీరు కార్చు. దేవుడు ఇద్దరు కలిసి చేసే ప్రార్థన ఏనాడు విడిచి పెట్టాడు. చూడండి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరంటే ఎవరు? సహజంగా ఏం చెబుతాం? ఇద్దరంటే భార్య భర్త. ఎక్కువ ఇద్దరు అనగానే ఎవరు? భార్య భర్త. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవిస్తే అది పరలోకమందు కూడా వారికి అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఇప్పుడు వచ్చిన చిక్కు అంత ఏంటంటే, ఈయన ప్రార్థన చేస్తే ఆమె చేయదు, ఆమె చేస్తే. ఇక్కడ ఆడవాళ్ళు ఎంతమంది ఉండరు, మగవాళ్ళు ఎంతమంది కూడా కొట్టుకుని మేము ఫస్టే ఓడిపోవాలి కదా, అంతే కదండి. మేమెంత అంత 7-8 మంది ఉన్నాం, మీరు 40 మంది. చూడండి, 40 మందికి 40 మంది ఉంటే పరలోకం అనుగ్రహించబడుతుంది. ఆమేన్. అందుకని నువ్వేం చేయాలంటే, నువ్వు వచ్చేగాని నేను పోనయ్యా ప్రార్థనకి అని నువ్వు మీ ఆయన్ను నువ్వు సత్య సావని వదిలేసి వస్తుంటివి, అమ్మా తీసుకురాకపోతుంటివి, పట్టుకురాకపోతుంటివి. దేవుడు నీకు ఇచ్చిన వాడిని నువ్వు కోల్పోతున్నావు. జాగ్రత్త. ఆమేన్. దేవుడు నిన్ను రేపు లెక్క అడుగుతాడు తెలుసా? వాక్యం ఏం చెబుతుంది? మీలో ఇద్దరు దేనిని గురించైనా కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నా. ఒకే ప్రార్థన ఉండాలి, భార్యది భర్తది, ఒకే ప్రార్థన. వెంటనే దేవుడు జవాబిస్తాడు. ఆమె ఏడ చేస్తున్నావు? ఒకే ప్రార్థన చేస్తున్నావు. నీదేమో చీరల గురించి, ఆయన పంచెల గురించి అన్నట్లుంటే జవాబు ప్రార్థనకు రానే. అక్కడ ప్రభు చెప్పాడు, మీలో ఇద్దరు దేన్ని గురించి అని ఏకీభవించడం అంటే ఒకటే మాట. అందుకని ప్రభు నిన్ను రేపు అడుగుతాడమ్మా, నువ్వే వచ్చావు 40 దినాలు, మీ ఆయనేడి పట్టకరా లాక్కరా. వాక్యంలో ఉంది కదా, అగ్నిలో నుండి కొందరిని లాక్కరా ప్రభు యొక్క. అప్పుడు మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే పరలోకమందు వారికి అనుగ్రహించబడును. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యము ఇంతవరకు విన్న సహోదరుడా, సహోదరి, ప్రభు